మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబలపల్లి నియోజకవర్గం పీటీఎం మండలం బొంతవారిపల్లి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చాలా అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి సందర్భాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఆర్ఎన్ శ్రీనివాసరావు అంటే ఎవరైతే తిరుపతి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కూటమి జెండాలను అయితే ఆవిష్కరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, జెండాలు అనేటువంటి 3 జెండాలు అంటే బీజేపీ జెండా, తెలుగుదేశం జెండా, అదేవిధంగా జనసేన జెండా, మూడు జెండాలు కూడా ఈరోజు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎన్ శ్రీనివాస్ గారు కూడా ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 3 పార్టీలు ఐకమత్యంగా ఒకటయ్యి మేము ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఇది ప్రజలందరి కోసము చేస్తాం, మా ఒకరి కోసమే కాదు. మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి దీంతో మేము బాగా ఐకమత్యంగా ఉంటామని, ప్రజలకు మంచి జరుగుతుందని మేము ఈ పార్టీని ఎన్నుకున్నాము. మేము దీనికి ఓటేసి మేము గెలిపించుకున్నాము. ఎలా అనిపిస్తుందమ్మా ఇప్పుడు కూటమి అంతా బాగా చాలా విజయం సాధించింది కదా? సంతోషంగా ఉంది. మాకు ఈ పార్టీ మాకు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావడము మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మాకు మేలు జరుగుతుందని, ప్రజలకు, రైతులకు, మహిళలకు మంచి జరుగుతుందని మేము ఆశించి ఈ కూటమిని గెలిపించుకున్నాం. మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు కదా, ఆయన పట్ల మీ అభిమానం ఎలా వ్యక్తపరిచారు? చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినందుకు ఒక యువకుడు కాబట్టి బాగా యూత్ నెక్స్ట్ జనరేషన్కు మంచి ఇదవుతుందని మేము పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. బొంతవారిపల్లి గ్రామ పెద్దలకు, మహిళలకు, ముఖ్యంగా ఇక్కడ 60 ఇండ్లుంటే దాదాపు 60 ఇండ్లలో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న జన సైనికులకు, జనసేన నాయకులకు ఇందాక చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఊర్లో ఇంటికి ఒకరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారంటే ఎంత ఇది జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో మారుమూల ప్రాంతం, ఇంకొక రాష్ట్రానికి పక్క ప్రాంతం, ఇటువంటి ప్రాంతంలో ఇంతమంది వ్యవసాయాలు చేసుకుంటూ మీరంతా కష్టపడి మీ పిల్లలు చదివించి మీ పిల్లలు ఈరోజు ఈ ఊర్లో ఇంటికి 1, 2, 3 కొడుకు, కోడళ్ళు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఊరు ఇంకా రాష్ట్రంలో భవిష్యత్తులో బాగా బలపడుతుందనేసి కూడా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆవిర్భవించి దాదాపు 10 సంవత్సరాల పైన అవుతోంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, ఓటమిని సవిచూచాడు, ఓడిపోయాడు 2 చోట్ల నిలిస్తే కూడా. కానీ వెనక్కి తిరిగి చూడకుండా ముందు చూపుతో నడిచిన ఏకైక నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇందాక మన సోదరులు చెప్పారు, రాష్ట్రంలో 21 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు. 21 ఎమ్మెల్యేలు గెలిచారంటే దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఇద్దరు ఎంపీలు ఇచ్చారు, ఇద్దరు గెలిచారు. 100% ఆంధ్ర రాష్ట్రంలో జనసేన నాయకులు, జనసేన అభ్యర్థులు ఇటు రాష్ట్ర శాసనసభకు కానీ లోక్సభకు కానీ గెలిపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఏ పార్టీలో కూడా ప్రతి 100% గెలుపొందిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలిచారంటే అది జనసేన పవన్ కళ్యాణ్కే సాధ్యమైందనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సోదరులారా, మీ అందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారి పట్టుదల. ఆయన ఒక మనిషి కాదు, ఒక శక్తిగా తయారవుతున్నాడు. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, విధి విధానాలు, ఆయన యొక్క ఆశయాలు, ఆయనతో కలిసి నడిస్తే, ఆయనతో మాట్లాడితే చాలా దూరపు ఆలోచనలు ఉన్నాయి. మా అందరినీ కూడా వెనుకబడిన రైతులు కానీ, రైతులకు సహాయం చేయాలి, రైతుల్ని రాష్ట్రానికి వెన్నెముక లాంటిది, రైతులు బాగుండాలి,
రైతులు బాగుంటే రాజ్యం బాగుంటుందనే ఒక నినాదం పెట్టుకున్నాడు. అన్నిటికంటే ముందు చదువుకున్న యువకులంతా ఉద్యోగాలు చేయాలి. దానికి ఐటీ హబ్బులు కూడా అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, యూకే నుంచి తెప్పించి మన రాష్ట్రానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా తయారు ఎక్కువ చేసి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, బాగుపడుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆలోచిస్తున్నాడు. అంతేకాదు అటు రాష్ట్రానికి కూడా ఇండస్ట్రీస్ తెప్పించడానికి, ఐటీ హబ్ను ఏర్పాటు చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేదానికి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రానికి రాజధాని లేదు. ఈ 5 సంవత్సరాలకు అడ్రస్ లేదు. ఒకప్పుడు మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి అమరావతి రాజధాని అనేసి కూడా చెప్పడం జరిగింది. అటువంటి రాజధానిని నామరూపాలు లేకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాక్షసుడు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బట్టి ఒక 4 గోడల మధ్యలో 4 సలహాదారులు, 4 ఐఏఎస్ ఆఫీసర్లు, 4 మంత్రులు పెట్టుకొనేసి రాక్షస పాలన సాగించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకొని గుణపాఠం నేర్పారు అనేసి కూడా తెలియజేస్తున్న దానికి ఎంత ఇబ్బందులు పెట్టించాడో రాష్ట్రానికి అందుకు మూల్యం చెల్లించాడు. దీనికి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు, అనుభవశాలైన చంద్రబాబు గారు ఈ రాష్ట్రం బాగుపడాలనుకుంటే మోదీ గారి సహకారం కావాలి అని గుర్తించి చంద్రబాబు గారిని ఒప్పించి కూటమి ఏర్పాటు చేసి కూటమి ద్వారా ఈ యొక్క రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి వీలవుతుందనే ఒక ముఖ్య ఉద్దేశం తెలుసుకున్న నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా మనం తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో మారుమూల గ్రామంలో బి కొత్తకోట మండల పరిధిలో బొంతువారిపల్లిలో మన సోదరులు అందరూ కూడా కలిసి ఇంత పెద్ద ఊరే ఉత్సాహంతో ఇట్లా నాయకులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ నాయకులు కూడా రప్పించి ఇక్కడ జనసేన ఫ్లాగ్ హైస్టింగ్ చేయడం, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుల్ని, అదేవిధంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలని, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ కూటమి ఎల్లప్పుడూ కొనసాగాలనే ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బీజేపీ మోదీజీ గారు ఆశించారు. ఖచ్చితంగా ఈ 3 పార్టీలు ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా అవకాశం రావడం జరిగింది. 63,000 ఓట్లతో మెజార్టీతో రాయలసీమలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన జనసేన అభ్యర్థిగా గెలుపొందించారు. ఖచ్చితంగా కూడా మీ అందరికీ జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున జవాబుదారీతనంగా ఉండి మీకు ఏది కావాలనుకున్నా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ యొక్క పోలీస్ స్టేషన్లో కానీ, రెవెన్యూలో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఎక్కడ కూడా కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఖచ్చితంగా మేము మీకు అందుబాటులో ఉంటాం. మీ పిల్లలకి అందరికీ మా నంబర్లు, నేను తిరుపతిలో ఉండే ప్లేస్లో తెలుసు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మదనపల్లిలో మన జనసేన నాయకులు, మా అనిత నాయకులు ఉన్నారు, మన బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నాం కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. స్వేచ్ఛగా జీవం ఉండండి, మన హక్కులు మనం ఉపయోగించుకోండి. మీకు ఏం జరిగినా జవాబుదారితనంగా నేను ఉంటాను జనసేన పార్టీ తరఫున అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన బొంతవారిపల్లి గ్రామ పెద్దలకు, మహిళలకు, యువకులకు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు గారు, జై మోదీజీ గారు. తంబళ్ళపల్లి నియోజకవర్గం కొత్త ఏం కాదు. గత 35 సంవత్సరాలకు ముందుగా నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా నేను యంత్రాలతో ఇక్కడే ముదివేడిలో ప్లాంట్ పెట్టి ఈ రోడ్లంతా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. నేను 2004 నుంచి కూడా ఎమ్మెల్యేగా యాస్పిరెంట్గా రావడం, తెలుగుదేశం పార్టీలో చేయడం, ప్రజారాజ్యం పార్టీలో కంటెస్ట్ చేయడం,
మళ్ళా జనసేనలో గెలుపొందడం మరలా ఇప్పుడు జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తంబళ్ళపల్లికి ప్రతిసారి వస్తుంటున్నాం. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా బొంతవారిపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆవిష్కరణలో భాగంగా ఈరోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన ఫ్లాగ్ను హైస్టింగ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా తెలివైన విద్యావంతులు ఉన్నారు. మారుమూల ప్రాంతం తంబళ్ళపల్లి పలమనేరు నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అక్కడ జనసేన నాయకులు, మదనపల్లికి వస్తే అక్కడ జనసేన నాయకులు, తంబళ్ళపల్లి నియోజకవర్గం వస్తే దారి పొడవున కూడా మహిళలంతా కూడా సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు కూడా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ బీ కొత్తకోట ప్రాంతానికి చాలాసార్లు రావడం జరిగింది. అందులో ఒక జనసేన ఎమ్మెల్యేగా, తిరుపతి ఎమ్మెల్యేగా వచ్చిన ఉత్సాహంతో ప్రజలందరూ కూడా ఉత్సాహం చూపించారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అనేసి కూడా తెలియజేస్తుంది.